హాయ్, నేను మీ శ్రీధర్ నుండి. ఈరోజు మనకు ఒక టయోటా ఇన్నోవా క్రిస్టా సేల్కి వచ్చిందండి. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. 2018 మోడల్ 2.4 జెడ్ వేరియంట్ మాన్యువల్ గేర్ వెహికల్ అండి. ఈ వెహికల్కి అయితే మనకు ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. ఇది టాప్ ఎండ్ మోడల్ అనమాట. 2.4 జెడ్ అంటేను 7 సీటింగ్ వస్తుంది. ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. దీనికి కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. రౌండ్ లోపల బాడీ మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి. ఫుల్లీ లోడెడ్గా ఉంటుంది వెహికల్. మీకు వెహికల్ అయితే 1,62,000 రీడింగ్ తిరిగిందండి. బండి 7 సీటర్ అండి. ఇది అలాయిడ్ వీల్స్ వస్తాయి. మీకు టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మీకు అలాయిడ్ వీల్స్ వస్తాయండి. వైట్ కలర్ చాలా బాగుంటుంది. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. దీనికి టైర్స్ అయితే వాంటెడ్. ఈ వెహికల్కి టైర్స్ వేసుకోవాల్సి వస్తుంది. 4 టైర్స్. ఇప్పుడు బాడీ అయితే ఎక్కడెక్కడ స్క్రాచ్ లేదు. బాడీ అంతా ఒరిజినల్గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంది వెహికల్కి. చూడండి, ఇంటీరియర్ చాలా అద్భుతంగా టచ్ స్క్రీన్ వస్తుంది. స్టీరింగ్లోనే అన్ని కంట్రోల్స్ అన్నీ వస్తాయి. ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఒకసారి, మీరు చూసారంటే చూడండి, అద్భుతంగా ఇంటీరియర్ ఉంది. డబుల్ కలర్ వస్తుందండి. కలర్ కూడాను ఇంటీరియర్లో. ఇది ఫ్రంట్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది బ్యాక్. లెఫ్ట్ సైడ్ డోర్ ఉంది. చూడండి ఒకసారి, స్టీల్ క్రోమ్ ఉంటుందండి హ్యాండిల్స్కి. చూసారుగా. లోపల వెహికల్ చూద్దాం. లోపల చూడండి, బ్యాక్ సీట్ ఇది చాలా అద్భుతంగా ఉంది. రూఫ్ చూడండి, ఎవరీ సీట్కి పైన మనకు ఏసీ బ్లోయర్ ఉంటుందండి. సో ఫస్ట్ సీట్ నుంచి బ్యాక్ సీట్ వరకు మనకు ఫుల్లీ చిల్డ్గా ఉంటుందండి వెహికల్. ఏసీ కండిషన్ అది చూసారుగా. అవే అండి మనకు ఏసీ బ్లోయర్స్. వాటిని ఏసీ బ్లోయర్స్ అంటాము. ఏసీ బ్లోయర్స్ అవి. రూఫ్ అండి ఇది. ఎవరీ సీట్కి పైన మనకు ఏసీ బ్లోయర్స్ ఉంటాయి. ఇన్నోవా క్రిస్టా చాలా అద్భుతంగా ఉంటుంది. లాంగ్ జర్నీకి 8 మంది 7 మంది మనకు జర్నీ చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది బూట్ స్పేస్ అని ఉంటుంది. వెనకాల డిక్కీ. ఇది వెనకాల సీట్లు అయితే పూర్తిగా ఫోల్డ్ అవుతాయి. మనకు వెనకాల మనుషులు లేనప్పుడు మన ఫుల్లీ లగేజ్ వాడుకునేదానికి మల్టీపర్పస్కి అన్నిటికీ వెనక్కి వస్తుందండి ఈ వెహికల్. ఈ బ్యాక్ సీట్స్ మాత్రం ఫోల్డ్ అయిపోతాయి. అందువల్ల అక్కడ కూడా లగేజీ కావాలంటే మనం లగేజీ కూడా వాడుకోవచ్చు. దీనికి రివర్స్ క్యామ్ అన్నీ ఉంటాయండి. ఇది టాప్ ఎండ్ వెహికల్ కదా, అందుకని రివర్స్ క్యామ్. అది యాంటీనా అండి. పైన టాప్ చూసారుగా. టాప్ అంతా ఎక్కడ కూడా మనకు బండి డెంటల్ కానీ స్క్రాచ్లు కానీ ఎక్కడ ఏం లేవు. చాలా అద్భుతంగా ఉంది వెహికల్ అయితేను. బ్యాక్ డోర్. ఇది బ్యాక్ డోర్ రైట్ సైడ్ చూసారుగా. లోపల బ్యాక్ సీట్కి సీటింగ్ కవర్స్ అన్నీ బాగా నీట్గా ఉన్నాయండి. కంపెనీ నుంచి వచ్చాయి. మల్టీ కలర్ చూడండి. ఇది వచ్చి మనం ఏదైనా వెనకాల కూర్చొని ల్యాప్టాప్ వర్క్ చేసుకోవాలన్నా, జస్ట్ వాటర్ బాటిల్ పెట్టుకోవాలన్నా, టిఫిన్ చేయాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఫ్రంట్ డాష్ బోర్డ్. అది బ్యాక్ నుంచి చూసారంటే అలా ఉంటుంది. ఈ వెహికల్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఈ వెహికల్కి కావాల్సింది ఓన్లీ టైర్స్ అండి, ఇన్సూరెన్స్. ఇది టచ్ స్క్రీన్ అండి. చూసారుగా. ఇది రీడింగ్ చూసారుగా. ఇది డాష్ బోర్డు, మీటర్ రీడింగ్. ఇది మీటర్ అండి. ఇది మీటర్లో డిస్ప్లే అలాగా ఉంటుంది. కంట్రోల్స్ ఇవి. స్టీరింగ్లో కంట్రోల్స్ ఇలా ఉంటాయి. వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 18 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అండి, మనం మాట్లాడుకోవచ్చు కస్టమర్తోను. ఈ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అండి. ఇది ఫ్రంట్. చాలా ఫ్రంట్ అద్భుతంగా ఉందండి వెహికల్ అయితే. ఫ్రంట్ షేప్. ఈ న్యూలీ క్రిస్టా మోడల్ కాబట్టి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ దీనికి ఇచ్చారు. నావిగేషన్ అన్నీ ఉంటాయి ఈ వెహికల్కి. సైడ్ మిర్రర్స్ కూడా అన్నీ మనం లోపల నుంచి ఆపరేట్ చేసుకునేటివేనండి. ఫోల్డింగ్ కానీ అన్నీ లోపల నుంచి అడ్జస్టబుల్. అన్నీ పవరే వస్తాయి. ఇంజన్ రూమ్ అండి. ఇది చూసారుగా ఇంజిన్ రూమ్. టయోటా వెహికల్స్ ఏదో మనకైనా ఇన్నోవా అనేది మినిమం 4 lakhs మనం కిలోమీటర్స్ మనం వాడుకోవచ్చు అండి. ఇది మెయింటెనెన్స్ చాలా చీప్గా ఉంటుంది. ఇన్నోవా
టయోటా వెహికల్స్ అన్నీ. పర్టికులర్లీ మనకు క్రిస్టా వస్తే చాలా చీప్గా ఉంటుంది మెయింటెనెన్స్. ఇది ఇంజిన్ గేజ్, మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ నుంచి మనకు చాలా స్మోక్ రావడం కానీ ఆయిల్ రావడం కానీ జరుగుతుంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. అది ఇంజిన్ కండిషన్ అంతా చాలా ఫుల్ పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి ఇది ఇంజిన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది బానెట్ అండి. బానెట్ అంతా చాలా నీట్గా ఉంది. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే అక్కడంతా డ్యామేజ్ కనిపిస్తుంది, అందుకని మీకు ఇదంతా చూపించడం జరుగుతుంది. ఎటువంటి యాక్సిడెంట్ లేదు. మీరు అక్కడ చూస్తే మీరు అదే అర్థమవుతుంది మీకు. ఫ్రంట్ సైడ్ అంతా క్రోమ్ అండి, సూపర్గా ఉంది చూడండి. క్రోమ్ అంతాను స్టీల్ వస్తుంది. స్టీల్ వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు వెహికల్కి కావాల్సింది ఓన్లీ టైర్స్ అండ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు చాలా అద్భుతంగా ఉంది. టైర్స్ అయితే అయిపోయినాయి. అండర్ గ్రౌండ్ బాడీ కూడా మీకు చూపిస్తాను. అండర్ గ్రౌండ్ కూడా బాగుంది. ఇది టైర్ రండి, ఇది టైర్ కండిషన్. టైర్ అయిపోయినాయి కాబట్టి ముందే చెప్తున్నాను నేను. టైర్లు 4 టైర్లు కొత్తవి వేసుకోవాల్సి వస్తుంది. 4 టైర్స్ వాంటెడ్. ఇది అండర్ బాడీ అండి. అండర్ బాడీ కూడా బాగుందండి. దీనికి వాళ్ళు రస్ట్ కోటింగ్ కూడా చేయించారు కాబట్టి అండర్ బాడీ బాగుంది. కొన్ని రస్ట్ ఏరియాలో తిరిగేటప్పుడు రస్ట్ కోటింగ్ కానీ చేయించకపోతే తొందరగా రస్ట్ వస్తుంది. ఆ రస్ట్ వల్ల కిందంతా రస్ట్ ఫామ్ అయిపోతే తొందరగా వెహికల్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ వెహికల్ అయితే అలాంటి ప్రాబ్లమే లేదు, చాలా నీట్గా వాడారు. అలా రస్ట్లో తిరిగిన బండి కాదు కాబట్టి ఇది సీ కోస్ట్ ఏరియాలో తిరిగే వాటికి ఎక్కువ రస్ట్ వస్తాయి. సో మనకు సీ కోస్టాలో తిరిగిన వెహికల్ కాదు, అందువల్ల మనకు రస్ట్ రాలేదు. ఇప్పుడు చూసారుగా అండర్ గ్రౌండ్ బాడీ. అండర్ బాడీ బాగా నీట్గానే ఉంది. అలా ఉండదండి, రస్ట్ వస్తే అలా ఉండదు, అంత బబుల్స్ వచ్చేస్తాయి. అందుకని మీకు అండర్ బాడీ కూడా చూపించడం జరిగింది. ఓకేనా. డాష్ బోర్డు మీకు ఇలా చూసిన స్టీరింగ్ మీటర్ ఇవంతా మామూలేనండి. ఇదంతా వెహికల్ మనం బయలుదేరుతామో ముందుకు కదులుదాము. మాన్యువల్ వెహికల్ బాగా మైలేజ్ వస్తుందండి. మెయింటెనెన్స్ చీప్, పర్టికులర్ లేదంటే మీకు మెయింటెనెన్స్ చీప్. వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు ఓన్లీ టైర్స్, ఇన్సూరెన్స్, పికప్ గుడ్ కండిషన్లో ఉందండి. పికప్ కూడా డ్రైవ్ చేశాను, చూశాను, బాగుందండి. ఫుల్ కండిషన్లో ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.